అలవాట్లకు బానిస. ఒక వ్యాపారి తనకు బాగా తెలిసిన పట్టణానికి పని మీద వెళ్ళాడు. స్టేషన్లో దిగి తను వెళ్ళాల్సిన ప్రాంతానికి గుర్రపు బగ్గీ మాట్లాడుకున్నాడు. బగ్గీ వేగంగా సాగిపోతుంది. ఒక వీధిలోంచి వెళ్తే తాను చేరుకోవాల్సిన గమ్యం దగ్గరవుతుందని. కానీ గుర్రపు బగ్గీ యజమాని ప్రధాన రహదారి మీదుగా వెళ్తుండడంతో లోపల కూర్చున్న వ్యాపారి ఆపమన్నాడు. ఇటు నుంచి దగ్గర దారి ఉంది కదా, నువ్వంతా తిరిగి ఎందుకు వెళ్తున్నావని అడిగాడు. దానికి ఆ యజమాని, ఈ సందులో నుంచి మాత్రం వద్దు సార్, కాస్త దూరమైనా సరే మెయిన్ రోడ్డు మీద నుంచే వెళ్దామన్నాడు. వ్యాపారి ఒప్పుకోలేదు. తనకు టైం వేస్ట్ అవుతుందని, సందులోంచే వెళ్ళాలని పట్టుబట్టడంతో బండిని అటు మళ్లించాడు బగ్గీ యజమాని. కొంత దూరం వెళ్ళాక గుర్రం ఆగిపోయింది. బగ్గీ యజమాని కిందికి దిగి నృత్యం చేయడం ప్రారంభించాడు. కాసేపు నృత్యం చేసి తిరిగి బగ్గీ ఎక్కాడు. గుర్రం ముందుకు కదిలింది. కొంత దూరం వెళ్ళాక మళ్ళీ ఆగింది. బగ్గీ యజమాని దిగి నృత్యం చేశాడు. గుర్రం కొంత దూరం వెళ్ళి ఆగడం, యజమాని నృత్యం చేయడం, ఇలా కొన్నిసార్లు జరిగాక మొత్తానికి గుర్రం ఆ వీధి దాటింది. వ్యాపారికి విషయం అర్థం కాలేదు. బిత్తరపోయి చూస్తూ ఎందుకు ఇలా చేశావని బగ్గీ యజమానిని ప్రశ్నించాడు. సార్, ఈ గుర్రం గతంలో పెళ్లి ఊరేగింపుల్లో పాల్గొనేది. తక్కువ ధరకు వస్తుందని కొన్నాను. ఊరేగింపులో నృత్యం చేసే వరకు ఆగి ముందుకు వెళ్ళడం అలవాటైనట్లుంది. ఈ సందులోకి రాగానే దీనికి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి నృత్యం చేస్తే కానీ ముందుకు కదలదు అని సమాధానం ఇచ్చినాడు. బండి యజమాని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్పే ఆదత్ సే మజ్బూర్, అలవాట్లకు బానిస కథ ఇది. ఇలాంటి అలవాట్లు మనకి చాలానే ఉన్నాయి. ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసిన కాఫీ, టీలతో కడుపు నింపుకోవడం, భోజనం, నిద్ర లాంటి వాటికి సమయం పాటించకపోవడం చాలామందికి అలవాటు. సిగరెట్లు, మద్యం, జూదం లాంటి అలవాట్లు ముదిరి ఏకంగా వ్యసనాలవుతాయి. చేయకుండా ఉండలేని అలవాట్లు ఏవైనా ఊరేగింపు గుర్రాల్లాంటివే. మనల్ని బానిసలను చేసుకుని వాటికి ఇష్టం వచ్చినట్లు నాట్యం చేస్తాయి. ప్రస్తుతం చిన్న పెద్ద అందరినీ అలా నాట్యం చేయిస్తుంది మొబైల్ ఫోన్ వాడే అలవాటు. పక్క దిగకుండానే పట్టుకునే ఫోను అర్ధరాత్రి కళ్ళు వాటంతటవి మూసుకుపోయే వరకు చేతుల్ని వదలడం లేదు. విలువైన పని గంటలెన్నో ఈ మొబైల్ స్క్రోలింగ్లో కొవ్వొత్తిలా కరిగిపోతున్నాయి. గుర్రం కోసం డ్యాన్స్ చేయడమా, దాన్ని ఎక్కి స్వారీ చేయడమా అన్నది నిర్ణయించుకోవాల్సింది మనమే. అలవాట్లకు బానిస.